శ్రీ గురుభ్యో నమః. మనం మానసబోధ 51 నుంచి 60 చూస్తున్నాము. మితమైన హితమైన ఆహార సేవనచే ఆరోగ్యమే బడయు మనసా. ఆధ్యాత్మరంగమున ఆరోగ్యమే మొదటి అవసరం బగునోయి మనసా. దేహమే ఒక నావ, జీవుడద్దానిని నడుపుచుండును ఓయి మనసా. నావ బాగున్నప్పుడే సంసార సాగరము దాటివేయుము ఓయి మనసా. భువిలోన జీవుడు మోక్షంబునొందుటకు గీత బోధయే చాలు మనసా. గీత తత్వమునెల్ల క్షుణ్ణముగా తెలుసుకొని భవసాగరము దాటు మనసా. దాన ధర్మములు చేసి పేదలను రక్షించి పుణ్యమును బడయుము మనసా. పుణ్యమే ధనమని భావించి శీఘ్రముగా అద్దాని నార్జించు మనసా. అటు ఇటు పరిగెత్తు ఇంద్రియములను ఎల్లా అదుపులో నుంచుము మనసా. అదుపు తప్పిన గుర్రాలు బండిని పడవైచు జాగరూకతనొందు మనసా. దేహమే రథమని బుద్ధియే సారథని బాగుగా తెలుసుకో మనసా. బుద్ధి కుశలత చేత ఇంద్రియంబులనణచి గమ్యంబు చేరుకో మనసా. బాల్యంబు యవ్వనము బాగున్న కాలముననే తత్వంబు తెలుసుకో మనసా. వార్ధక్యమే తెంచ ఇంద్రియాదులు సడల ధ్యానంబు జరుగదు మనసా. స్వస్వరూపాత్మను లెస్సగా ఎరుగుటే నరజన్మ లక్ష్యము మనసా. తన్ను తానెరుగక ఏము పొందిన కూడా శాంతి కలుగదోయి మనసా. తత్వమసి మొదలైన వాక్యాల అర్థము మననంబు చేయుము మనసా. నిరతంబు చేసిన మననాది క్రియలచే అనుభూతి కలుగును మనసా. ఇలలోన మరియొక వస్తువుండిన ఎడల భయముద్భవించును మనసా. జగతియందెల్లడల ఆత్మ ఒక్కటి ఉండ భయమేల కలుగును మనసా.